శాంతనుడికి చెప్పి ఇలా అనింది, ఇంకా నేను మీ బిడ్డని తీసుకొని వెళ్తాను. ఈ బిడ్డని మహాయోధుడిగా చేసి తిరిగి మీకు అప్పగిస్తాను అని అక్కడి నుంచి మాయమైంది. 17 సంవత్సరాల తర్వాత ఒకరోజు శాంతనుడికి గంగా ప్రవాహం ఆగిపోయినట్టు అనిపించింది. శాంతనుడు అప్పుడు ఒక చోట ఆకాశం నుంచి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్ళి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తుంది ఎవరా అని చూడగా శాంతనుడికి ఒక 17 సంవత్సరాల యువకుడు బాణాలు పట్టుకొని కనిపించాడు. శాంతనుడు వెంటనే ఆ బాలుడితో, నీ అద్భుతమైన ధనుర్విద్యని చూసి సంతోషం కలుగుతుంది పుత్ర, ఎవరు నువ్వు, నీ తల్లిదండ్రులెవరు అని అడగగా ఆ బాలుడి వెనక నుండి గంగాదేవి వచ్చి, ఇతను సాక్షాత్తు పరశురాముడు శిష్యుడు, మహాబలశాలి, మహాపండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. శాంతనుడు ఆనందానికి అవధులు లేవు. వెంటనే దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు. పక్కన